హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయేది వచ్చి చూడండి శనగపిండి. ఇది కిలో 86 రూపాయలు ఉంది. చూడండి, ఇది ఈ బ్రాండ్ 86, ఇంకా రకరకాల బ్రాండ్స్ ఇంకా ఎక్కువ కాస్టే ఉందన్నమాట. 86 రూపాయలు. కాకపోతే ఈ శనగపిండి మీరు డైరెక్ట్గా మిల్ నుంచి తీసుకునేటప్పుడు ఎంతకు దొరుకుతుంది అంటే 63కే దొరుకుతుంది. కాకపోతే టన్నుల్లో కొనాలి. అంటే మీరు 50 కేజీలో 100 కేజీలో కొంటే అలా ఇవ్వరన్నమాట. మీరు టన్నుల్లో అంటే 1000 కేజీలు అంటే ఒక టన్ అనమాట. ఈ విధంగా మీరు పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు 63కే దొరుకుతుంది. సో మీరు ఒక పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చి సేమ్ ఇలా ప్యాకెట్ చేసి మీరు షాప్స్కి వేయొచ్చు అనమాట తక్కువ ధరకి. అంటే ఇప్పుడు మీరు ఒక 5 రూపాయలు కిలో మీద పెట్టుకున్నా సరిపోతుంది అనమాట మార్జిన్ మీకు ఒక 5 రూపాయలు. ఎందుకంటే ఈ శనగపిండి వాడకం అనేది విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు స్నాక్స్ చూస్తున్నారు చూడండి, బోండాలు, బజ్జీలు ఇవన్నీ కూడా శనగపిండితోనే. శనగపిండి లేకుండా కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు ఏ ప్రాంతం కూడా లేదనమాట. అంటే ఇండియాలో వేరు పార్ట్లో వేరు రకాల స్నాక్స్ కూడా శనగపిండితో తయారు చేస్తారు ఖచ్చితంగా. కనుక శనగపిండి అంత ఇంపార్టెంట్ మన ఇండియాలో. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా పెద్ద బిజినెస్, చిన్న బిజినెస్ కూడా కాదు. రెండోది మీకు 10 అంటే 63 అంటే ఇది 86 కదా. దీనికే మీకు సుమారు ఒక 23 రూపాయల వరకు డిఫరెంట్ ఉంది. అంటే మీరు తీసుకొని వచ్చి ఒక 5 రూపాయల మార్జిన్ పెట్టుకొని మిగతా మార్జిన్ అనేది మీరు షాప్స్కి వేస్తున్నారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. పెద్ద మొత్తంలో ఉంటుందండి ఈ బిజినెస్ అనేది మీకు. అంటే పెద్ద గుడౌన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. ఈ పిండి వ్యాపారం అనేది విపరీతంగా ఉంది. ఒక సిటీ తీసుకున్నారంటే పెద్ద గుడౌన్లు ఉంటాయి. అది ఆటా కావచ్చు, మైదా కావచ్చు, బియ్యపిండి కావచ్చు, ప్లస్ శనగపిండి కావచ్చు. కనుక ఇది ఒక చిన్న వ్యాపారం అయితే కాదు. రెండోది, ఇది ప్యాకింగ్ చేయడానికి కూడా నేను స్టార్టింగ్ ఎత్తగానే మిషన్లు కొనుక్కోమని కూడా చెప్పట్లే. సీలింగ్ మిషన్ ఉంటాయి, 1500 2000 రూపాయలు అనుకుంటాయి. మంచిది 2500లో మంచిది వస్తాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతాయి. మీరు అమెజాన్లో సీలింగ్ మిషన్ అని మీరు టైప్ చేశారంటే చాలు, చక్కగా అమెజాన్ ద్వారా మీరు తెప్పించుకోండి. మంచి క్వాలిటీదే తెప్పించుకోండి. ఒక 2500 పెడితే మంచిది ఉంటాయి. తక్కువలో ఉంటాయి కానీ అది ఆ స్ట్రిప్ అనేది పోతాయి అన్నమాట. సో అవి తీసుకొని వచ్చేసి చక్కగా మీరు నార్మల్ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, కిలో ప్లాస్టిక్ కవర్, హాఫ్ కిలో ప్లాస్టిక్ కవర్, 250 గ్రామ్, ఆ సైజు రకరకాల సైజుల్లో తీసుకొని వచ్చేసి దాంట్లో ప్యాక్ చేసి సీల్ చేసేయడమే. చేసి చక్కగా షాప్స్కి ఫస్ట్ వేయండి. చాలా మంచి బిజినెస్ అన్నమాట. అది మాత్రం కాదు, ఇది మీ ఇంట్లో ఎవరైనా ఒక 2 ఉంటే మీరే కలిసి ఇంట్లోనే స్టాక్ పెట్టుకొని చేయొచ్చు. ఒకవేళ లేకపోతే మీరు మనుషుల్ని పనిలో పెట్టుకొని కూడా, అంటే ఎవరో ఒకరు 2 లేడీస్ని పనిలో పెట్టుకొని కూడా మీరు చేయొచ్చు అనమాట. మీకు కావాల్సిందంతా ఒకటే, ఇన్వెస్ట్మెంట్ అనేది పెద్ద మొత్తంలో ఉండాలి. ఇప్పుడు ఒక 5 టన్నులు మీరు తెచ్చుకుంటున్నారే అనుకుందాం. అంటే 5000 కేజీలు, 5000 కేజీలు ఇంటూ 63, పోనీ 60 లెక్కేసుకోండి. అంటే మీకు సుమారు, అంటే మీ దగ్గర ఒక 3 లక్షలు అంటే ఒక 4-5 లక్షలైనా చేతిలో పెట్టుకోవాలి. 5 లక్షలు ఉంటే 3 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. పెద్ద బిజినెస్ ఫ్రెండ్స్ ఇది. చక్కగా హైదరాబాద్ లాంటి సిటీలో మార్కెట్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రాఫిట్ కూడా